ఏపీ రాజకీయాల్లో అతను ఫైర్ బ్రాండ్. ఆ పేరు వింటేనే ఒక రకమైన వైబ్రేషన్. అందున మాటల మాంత్రికుడిగా పేరు. విమర్శలను గట్టిగా ఢీకొని ప్రత్యర్థులకు చుక్కలు చూపించే సత్తా ఉన్న వ్యక్తి. సొంత సామాజిక వర్గంలో రెబల్ నేత. అలాంటి నేత భవితవ్యం ప్రస్తుతానికి ప్రశ్నార్థకంగా మారింది. ఆయన కొన్నాళ్ళుగా సైలెంట్ అవటం చర్చనీయాంశం కాగా, అటు నెగ్గిన పార్టీకి దూరమై నమ్ముకున్న పార్టీ కూడా హ్యాండ్ ఇవ్వటంతో ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నారట. ఇంతకీ ఎవరా నేత, ఎందుకా డైలమా? రాజకీయాల్లో ప్రశ్నార్థకంగా ఎమ్మెల్యే వంశీ పరిస్థితి. నెగ్గిన పార్టీ నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు. నమ్ముకున్న పార్టీ హ్యాండ్ ఇవ్వడంతో ఇరకాటం. ముందు నుయ్యి వెనక గొయ్యలా మారిన పరిస్థితులు. గన్నవరం నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. ఆ పార్టీ ఆవిర్భావం తర్వాత 9 సార్లు ఎన్నికలు జరిగితే 6 సార్లు గెలిపించిన చరిత్ర గన్నవరం నియోజకవర్గ ప్రజలది. ఇక్కడ మరో 2 సార్లు స్వతంత్ర అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు. 1983 నుంచి ఎన్నికలను పరిశీలిస్తే కాంగ్రెస్ కేవలం ఒక్కసారే విజయం సాధించింది. అలాంటి నియోజకవర్గంలో 2019లో వల్లభనేని వంశీ టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించారు. టీడీపీ టికెట్ పై గెలిచి వైసీపీ పంచాన చేరాక ఆయన గ్రాఫ్ క్రమేణా తగ్గుతూ వచ్చిందనే చెప్పొచ్చు. అసెంబ్లీ సాక్షిగా టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని అసభ్యంగా దూషించాక వంశీ గ్రాఫ్ మరింతగా క్షీణించిందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు టీడీపీ గన్నవరం నియోజకవర్గ ఇన్ఛార్జిగా యార్లగడ్డ వెంకట్రావు నియామకంతో శ్రేణుల్లో జోష్ పెరిగింది. ఈ పరిణామాలను బేరీజు వేసుకున్న వంశీ ఈసారి పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని ఆయన పార్టీ పెద్దలతోనూ చెప్పారని వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు 3 నెలలుగా వల్లభనేని వంశీ నియోజకవర్గంలో ఎలాంటి ప్రచార కార్యక్రమాల్లోనూ పాల్గొనలేదు. గన్నవరం వచ్చినా కార్యాలయానికి లేదా పరామర్శలకు మాత్రమే పరిమితమయ్యారు. ఈసారి వైసీపీ అభ్యర్థిగా గన్నవరం నుంచి పోటీ చేస్తారని అంతా భావిస్తున్న తరుణంలో వంశీ ధోరణి మాత్రం వేరుగా ఉంది. అసలు ఆయన పోటీ చేస్తారా చెయ్యరా అనే సందేహం వైసీపీ శ్రేణుల్లోనూ కలుగుతోంది. ఈ నేపథ్యంలోనే సీఎంతో 2 రోజుల క్రితం జరిగిన భేటీలో వంశీ సీటుపైనే ప్రధాన చర్చ జరిగినట్లు సమాచారం. గన్నవరం నుంచి ఇంకో చోటికి వెళ్లాలని అధిష్టానం ఆయన్ను ఆదేశించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉన్న చోటును వదులుకోలేక మరో చోటుకు వెళ్లలేక వంశీ ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటున్నట్లు నియోజకవర్గంలోని నేతలే అనుకుంటున్నారు. కొన్ని నెలలుగా స్తబ్దుగా ఉన్న గన్నవరం ఎమ్మెల్యే వంశీ నియోజకవర్గంలో ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. ఇంకోవైపు టీడీపీ అభ్యర్థి యార్లగడ్డకు పెరుగుతున్న ప్రజాదరణ వల్లే వంశీ వెనకడుగు వేస్తున్నారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గ మార్పు, నిధుల లేమిపైన ప్రధాన చర్చ జరుగుతోంది. వంశీ సైలెంట్ గా ఉండటానికి కారణమేంటి అనేది కూడా అధిష్టానం పట్టించుకోవటం లేదట. ఒక దశలో వల్లభనేని వంశీని వదులుకునేందుకు కూడా సిద్ధమైందనే వార్తలు వినిపించాయి. మరోవైపు గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఉన్న కమ్మ సామాజిక వర్గ ఓటు బ్యాంకు కోసమే వంశీని బుజ్జగిస్తున్నారనే వాదన కూడా ఉంది. అయితే సీఎం జగన్ పై వంశీ కూడా అంత సానుకూలంగా లేరని ఆయన సన్నిహితులు చెప్పుకుంటున్నారట. తనను నమ్మించి మోసం చేసి ఇలా రోడ్డు మీద వదిలేశారని సన్నిహితుల వద్ద వంశీ వాపోయారని సమాచారం. నాడు గన్నవరం అంటే తన పేరే వినిపించేదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదనే భావనలో వంశీ ఉన్నట్లు తెలుస్తోంది. తన రాజకీయ భవిష్యత్తు ఏంటనే ఆలోచనలో పడి తాత్కాలికంగా సైలెంట్ అయ్యారని సొంత పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు. మరోవైపు వంశీపై మరో విమర్శ కూడా ఉంది. ప్రతిసారి ఎన్నికల ముందు నిధుల కోసం వంశీ పోటీ నుంచి విత్డ్రా డ్రామా ఆడతారనే ప్రచారం ఉంది. గత ఎన్నికల్లో ఆర్థిక ఇబ్బందులను సాకుగా చూపి పోటీకి విముఖత చూపిన వంశీ తాజాగా మళ్లీ అదే డ్రామా నడిపిస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. అయితే టీడీపీ అధిష్టానంలా తాడేపల్లి పెద్దలు కరిగిపోరని, తిరిగి వంశీ నుంచే వసూలు చేస్తారని వైసీపీ శ్రేణులు గుసగుసలాడుకుంటున్నాయట. గన్నవరంలో వంశీ రాకతో వైసీపీలో 2 బలమైన నాయకులుగా ఉన్న యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రరావును పార్టీ దూరం చేసుకోవాల్సి వచ్చిందని, అలాంటిది ఎన్నికల సమయంలో వంశీ ఇలాంటి డ్రామాలు ఆడటమేంటని ఫ్యాన్ పార్టీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయట. గత ఎన్నికల్లో వంశీ చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన వెంకట్రావుపై నియోజకవర్గ ప్రజల్లో సానుభూతుంది.
అదే సమయంలో ప్రభుత్వ వ్యతిరేకత, వంశీ అనుచరుల అవినీతి వెరసి ఈసారి తన ఓటమి తప్పదనే భయంలో వంశీ ఉన్నారని సమాచారం. ఈ కారణంగానే ఆయన గన్నవరం నుంచి పోటీకి వెనుకాడుతున్నారని వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. వైసీపీ అధిష్టానం చెప్పినట్లు చేయడమే ప్రస్తుతం వంశీ ముందున్న ఆప్షన్. మైలవరం లేదా పెనమలూరు నుంచి పోటీ చేయటం, లేదా ఈసారికి కామ్గా ఉండటం తప్ప మరే నిర్ణయం తీసుకోలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో రాజకీయాల్లో హత్యలుండవు, ఆత్మహత్యలే అనే నానుడి వంశీకి అచ్చుగుద్దినట్లు సరిపోతుందని రాజకీయ నిపుణులు అంటున్నారు.